ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలకి చంద్రబాబు సొంత కంపెనీ హెరిటేజ్ సంస్థకి అవినాభావ సంబంధం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీకి సానుకూలత ఉంటే హెరిటేజ్ షేరు అమాంతంగా పెరుగుతుంది. 2024 మే నెలలో జరిగినటువంటి ఎన్నికల ఫలితాల తర్వాత జూన్ నెలలో రిజల్ట్స్ రాగానే ఒక్కసారిగా హెరిటేజ్ షేర్ పెరిగింది. కానీ ఇటీవల కాలంలో హెరిటేజ్ షేర్ ధర క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఇప్పుడిప్పుడే మళ్ళీ కోలుకుంటూ కనిపిస్తున్నప్పటికీ సగటు ధర కూడా ఇంకా చేరలేదు. అంటే హెరిటేజ్ షేర్ ధర ఇప్పుడు తగ్గుతున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుతం హెరిటేజ్ టోటల్ కరడ్ పేరుతో అమ్ముతున్న పెరుగు క్వాలిటీ మీద చాలా పెద్ద రచ్చ నడుస్తుంది. హెరిటేజ్ పెరుగులో అసలు ఫ్యాట్ లేదు అనేటువంటి అభియోగాలు వచ్చాయి. FSSAI ఏకంగా ₹1,00,000 జరిమానా విధించింది. దాని మీద హెరిటేజ్ సంస్థ అప్పీల్ చేసింది. ఈ వివాదం కొనసాగుతున్నటువంటి తరుణంలోనే ఇప్పటికే కేరళలో హెరిటేజ్ ప్రొడక్ట్స్ మీద నిషేధం ఉందని, ఒడిశా, తమిళనాడు ఇలాంటి రాష్ట్రాల్లో కూడా ఆంక్షలు ఉన్నాయని విస్తృతంగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతుంది. ఈ దశలో హెరిటేజ్ షేరు ఎట్లా ఉందో మనం ఒకసారి పరిశీలిద్దాం. నిన్నటితో పోలిస్తే ఈరోజు 0.2% పెరుగుతున్నట్టుగా ఇక్కడ మనం చూడొచ్చు. అదే గడిచిన 5 రోజుల్లో చూస్తే ఇది 5.6%, లాస్ట్ 5 డేస్లో 5.6% పెరిగింది. గత ఒక మంత్గా గడిచిన నెల రోజులుగా చూస్తే ఏకంగా 14% హెరిటేజ్ షేర్ పడిపోయింది. గడిచిన నెల రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలతో హెరిటేజ్ సంస్థ తన షేర్ విలువను భారీగా కోల్పోయింది. ఇప్పుడిప్పుడే మళ్ళీ గడిచిన 2-3 రోజులుగా కొంత పికప్ అవుతున్నప్పటికీ నెల రోజుల సగటు చూస్తే ఇక్కడ హెరిటేజ్ పతనమవుతున్నటువంటి తీరు మనకు కనిపిస్తుంది. ఇక 6 నెలలుగా చూస్తున్న ₹380 ఉండేటువంటి దశ నుంచి అది తగ్గిపోతూ వచ్చింది. దాంతో హెరిటేజ్ షేరు గడిచిన 6 నెలల్లో తగ్గింది అని చెప్పొచ్చు. ఇక ఇయర్ టు డేట్ అంటే ఈ రోజు నుంచి నెల రోజులు వెనక్కి చూస్తే ఇప్పుడు ఏకంగా 16% షేర్ వాల్యూ పడిపోయింది. హెరిటేజ్ షేర్ వాల్యూ 16% పడిపోయింది. అంటే ఎంతగా పడిపోయిందో మనం చూడొచ్చు. చాలా వేగంగా ఆ సంస్థ 5 ఇయర్స్ చూద్దాం మనం. గడిచిన 5 ఏళ్లలో పోలిస్తే హెరిటేజ్ షేర్ ఏకంగా 167% పెరిగింది. ఎక్కడ పెరిగిందయ్యా చూడండి కరెక్ట్గా. 2024లో జూన్ నెలలో పెరిగినటువంటి పెరుగుదల ఏకంగా ఒకేసారి హెరిటేజ్ షేర్ ₹661 చేరింది. 661 హెరిటేజ్ షేర్ ఎప్పుడు? జూన్ 7th నాడు. కరెక్ట్గా దానికి 2 రోజుల ముందు ఏం జరిగింది? జూన్ 4th నాడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు వచ్చాయి. కూటమి ప్రభుత్వానికి ఆధిక్యత వచ్చింది. చంద్రబాబు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతున్నట్టుగా వెల్లడైంది. ప్రజలు ఇచ్చినటువంటి ఆ జడ్జిమెంట్ దాంతో ఒక్కసారిగా హెరిటేజ్ షేర్ ఎక్కడి నుంచి వెళ్ళిందయ్యా అంటే 661కి ₹359 నుంచి, అంటే మే నెలలో ₹350, ₹360 ఉన్నది జూన్ వచ్చేసరికి 660కి పెరిగింది. అంటే ఎంత వేగంగా హెరిటేజ్ షేరు పెరుగుతుందో. ఆంధ్రప్రదేశ్లో కూటమి చంద్రబాబు సర్కారు అధికారంలో ఉంటే హెరిటేజ్కి ఎంత మేర ప్రయోజనం దక్కుతుందో ఇది చాటుతుంది అన్నట్టు. ఇదే హైయెస్ట్ ఈ 5 ఏళ్ల కాలంలో పోలిస్తే అంతగా హెరిటేజ్ షేరు లాభాల్లో ఉన్నట్టుగా కనిపించడానికి జూన్ 2024లో వచ్చినటువంటి పెరుగుదల ప్రధాన కారణం. ఆ తర్వాత క్రమంగా జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు, నవంబర్ వరకు సాగి నవంబర్ తర్వాత క్రమంగా మళ్ళీ జనవరి 2025, ఫిబ్రవరి 2026 ఆ సమయానికి అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి 6-7 నెలల తర్వాత హెరిటేజ్ షేరు మళ్ళీ తగ్గుదల మొదలైంది. క్రమంగా తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు అది బాగా తగ్గుతూ నేరుగా 360 అరౌండ్ ఇప్పుడు కనిపిస్తోంది. అంటే ₹660 చంద్రబాబు సర్కార్ అధికారంలో రాగానే హెరిటేజ్ షేరు అమాంతంగా పెరిగితే ఇప్పుడు అది 360 అరౌండ్ కనిపిస్తోంది. అంటే ఎంతగా హెరిటేజ్ షేర్ పతనమయ్యిందో, ఎంతగా తగ్గిందో మనకు అర్థమవుతుంది. ఇది ఇంకా చెప్పాలంటే 2024 మేతో పోల్చిన దాదాపు సమానం అన్నట్టు. 2024 మేలో 340, 350, 360 ఆ రేంజ్లో ఉంటే ఇప్పుడు మళ్ళీ సేమ్ 360కి వచ్చేసింది. అంటే ఎన్నికల ముందు నాడు హెరిటేజ్ షేర్ ఎంత ఉందో ఇప్పుడు అదే స్థాయికి వచ్చింది. అంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిస్థితులు కూడా కూటమికి అత్యంత సానుకూలంగా ఉన్నటువంటి కాలంలో
హెరిటేజ్ సంస్థ షేర్ అమాంతంగా పెరిగి క్రమంగా కూటమి ప్రజా వ్యతిరేకతను, ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటోంది అనే ప్రచారం సాగుతున్న తరుణంలో దానికి తగ్గట్టుగా హెరిటేజ్ షేర్ కూడా క్రమంగా తగ్గుదలకు నోచుకుంటున్నట్టుగా ఈ డేటా మనకి చాటుతోంది. చాలా ఆసక్తికరమైనటువంటి విషయం. రాజకీయాలకి, ముఖ్యమంత్రి తన సొంత కంపెనీకి, ఆయన అధికారానికి ఎంతగా ముడిపడి ఉంటుందో, ఎంతగా హెరిటేజ్ షేరు చంద్రబాబు పదవితో బంధాన్ని పెనవేసుకుని ఉంటుందో ఈ లెక్క మనకి చాటుతుంది అన్నట్టు. దీని మీద మీరేమంటారు? హెరిటేజ్ షేరు ఇటీవల తగ్గుతున్నటువంటి తరుణంలో, గడిచిన నెల 6 నెలల ధరలతో పోలిస్తే ఇప్పుడు పతనమవుతున్నటువంటి తరుణంలో ఈ పరిణామాలు దేనికి సంకేతం? ఇలా హెరిటేజ్ షేర్ ధర క్రమంగా తగ్గుతున్నటువంటి తరుణాన్ని ఎలా చూడాలి? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.